పెంచెట్టి మురళీ రామకృష్ణారెడ్డి. నేను బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాము. బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే స్లోగన్ తోటి, రాజ్యాధికార ఫలాలు అందని కులాలు అన్ని ఏకం కావాలి అనే నినాదంతో మేము గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా సుమారు ఒక 100 ప్రాంతాల్లో అతిపెద్ద మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్కి ముఖ్య సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా సామాజిక వర్గం అంటే కల్లుగీత సామాజిక వర్గానికి చెందినటువంటి సెట్టిబలిజ కులానికి చెందినటువంటి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. దాని పట్ల మేము పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు కూడా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా బీసీ యువసేన తరఫున, నా టీం తరఫున మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ నిన్న శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో అధికారులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అధికారులకు కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి మరి ప్రజానీకానికి తెలియచేయాలనే ఒక సత్సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ కుడుపూడి సత్యబాబు గారు ఉన్నారు. ఆయన మరి ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మరి ఆయన చేసినటువంటి కృషి అనలేనిది. ఆయనకి సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి మరొక వ్యక్తి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు. ఆయన సహకారంతో, అలాగే మా సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు కానీ, అలాగే శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే బీసీ మంత్రి వర్యులు సబితమ్మ గారు, అలాగే ఇతర మంత్రివర్గం కూడా ఎంతో మాకు సహకరించడం జరిగింది. మా ప్రయత్నానికి వారందరూ ప్రోత్సహించారు. తద్వారా సెట్టిబలిజ సామాజిక వర్గ పితామహుడు, జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి అధికారికంగా జరుపుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. కూడా వీరందరూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా సంయుక్తంగా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఇతర మంత్రుల యొక్క సహకారం తీసుకుంటూ సామాజిక వర్గ అభివృద్ధికి, అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చేయూతనిస్తూ, అలాగే ఈ సామాజిక వర్గంలో విద్యని వ్యాప్తి చేస్తూ, వారికి విద్యా వైద్య సహకారాలు అందిస్తూ, దానికి ప్రభుత్వం యొక్క సహాయాన్ని మరి వీళ్ళు సంయుక్తంగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మరి పాసెలబూడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జికి కూడా మరి ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారి నామాన్ని పెట్టాలని, పేరును పెట్టాలని పెద్దలు ఒక ప్రపోజల్ తీసుకురాగా, నిన్న వైజాగ్లో జరిగినటువంటి మీటింగ్లో లోకేష్ గారు దానికి మరి సానుకూలంగా స్పందించారు. అలాగే పేరూరు జంక్షన్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని, 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు లోకేష్ గారు. అలాగే ఇతర మేజర్ సిటీస్ ఏవైతే ఏపీలో ఉన్నాయో అక్కడ మరి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కూడా కొంత స్థలాన్ని కేటాయిస్తామని కూడా ఆయన చెప్పడం పట్ల మేమందరం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. ఇవన్నీ జరగడానికి మూల కారణం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి మరి మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ గారు, అలాగే మా సామాజిక వర్గ రాష్ట్ర చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీ కుడుపూడి సత్యబాబు గారు, అలాగే పితాని సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రెడ్డి అనంతలక్ష్మి గారు, అలాగే ఇతర సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లారు. వీళ్ళందరూ ఇదే స్నేహపూర్వకంగా ముందుకు సాగినట్లయితే కనుక సామాజిక వర్గం మరింత ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ ఎదగడానికి ఎంతో చక్కటి అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా త్వరలో మరి ఈ జీవోని విడుదల చేసి మా సామాజిక వర్గానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ
లోకేష్ గారికి, వీరందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. దానికి సంబంధించి రాజోలు ఏరియాలో ఈ సభను నిర్వహించాలని అనుకున్నాము. దానికి రాజోలు తాలూకా సంఘం యొక్క సహాయ సహకారాలతోటి మేము అందరం ముందుకెళ్తున్నాము. వీరందరినీ కూడా, అన్ని సంఘాలని కూడా ఒక తాట మీద నడిపించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నాము. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డేటు, అలాగే వేదిక స్థలం కూడా మేము అనౌన్స్ చేస్తాము. ప్రత్యేకంగా పత్రికా సోదరులు ఎవరైతే ఉన్నారో, మరి నిన్న అన్ని చోట్ల కూడా చాలా కవరేజ్ కూడా చాలా బాగా చేశారు. అన్ని పత్రికలు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి పత్రికా సోదరులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన వర్గాల పట్ల పత్రికా సోదరులు చూపించినటువంటి ఈ ఏదైతే ఈ ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉందో దానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఈ సామాజిక వర్గాల అభివృద్ధి పట్ల ఇదే ఆసక్తితో మీరు ముందుకు రావాలని. పత్రికలు చాలా విలువైనవి. అవి లేకపోతే ఏ ఆశయమైనా కూడా ప్రజానికంలోకి వెళ్ళాలంటే పత్రికలు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వీరందరూ కూడా సహకరిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా విజయం పొందుతుందని నేను భావిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతోటి మరిన్ని విజయాలు మా సామాజిక వర్గానికి అందుతాయని ఆశిస్తూ, బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి నేను శ్రీ పెచ్చెటి మురళీ రామకృష్ణారెడ్డి. ధన్యవాదాలు. యాక్చువల్గా నిన్న లోకేష్ గారి సమావేశంలో మేము అడిగింది అదే. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు గత ప్రభుత్వాల్లో రాజ్యసభకి పంపించడం జరిగింది, అలాగే మంత్రివర్గంలో కూడా ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి మరి పితాని సత్యనారాయణ గారు, అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా నిన్న బహిరంగ సభలో మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మేము దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. లోక్సభకి మరి మా సామాజిక వర్గం నుంచి కూడా మంచి వ్యక్తిని ప్రపోజ్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా మా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద బలమైనటువంటి సామాజిక వర్గం సెట్టిబలిజ సామాజిక వర్గం కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ ప్రాధాన్యత మాకు కల్పిస్తుందని ఆశిస్తున్నాం. రాజ్యసభకి కానీ లోక్సభలో కానీ తప్పనిసరిగా ఉండదు. రాజ్యసభలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చింది. సో తప్పనిసరిగా అంతకన్నా మంచి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నాం. అంతకన్నా బెటర్గా ఉంటుంది, అంతకన్నా బెటర్ అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తున్నాం. అవును సార్, అవునండి. అదే అవకాశాన్ని పునరావృతం కావచ్చు, లేదా దానికన్నా ఇంకా బెటర్ అవకాశాలు ఏమన్నా ఇవ్వచ్చు అనేది అనుకుంటున్నాం. అయిపోతుందండి, అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈసారి మరి రాజ్యసభకు ఇప్పుడు యాక్చువల్గా ఉన్నదంటే అండి, ఇప్పుడు తక్కువ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు నేను పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీట్ల కన్నా ఇప్పుడు ఉన్న సీట్లు తక్కువే వాస్తవాన్ని. కానీ ఇప్పుడు సెట్టుబల్జీలకి ప్రాధాన్యత కల్పిస్తామని లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ చాలా పెద్ద భరోసా. అది ఆయన చెప్పారంటే ఖచ్చితంగా అది చేసి తీరుతారు. అంతకన్నా ఎక్కువ సీట్లు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు 2 మంత్రి సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలు కూడా దీనికన్నా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. సో ఈసారి ఎక్కువ ఇస్తారని ఆశిస్తున్నాం. అదే అండి. అవునండి, అవును. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నాయి ఏంటంటే అండి, ఈ 34లోనూ మాకు వచ్చినాయి ఇప్పుడు 4 సీట్లే ఉన్నాయి, 4 ఉన్నాయి. అయితే మాకు ఇంకా సుమారు ఒక 10 సీట్ల వరకు ఉభయ జిల్లాల్లోనూ ఒక 10 సీట్ల వరకు రావాల్సి ఉంది. అది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు అవకాశాన్ని ఇస్తుంది ఈసారి అని మేము అనుకుంటున్నాం. ఎంపీలు 4 ఎంపీలు రావాలండి, 4 ఎంపీ సీట్లు ఖచ్చితంగా రావాలి స్టేట్ మొత్తానికి. ఇప్పుడు ఉన్నది మరి ఈ గవర్నమెంట్లో మరి సర్దుబాటు ఎలా ఉంటుందో తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా 4 ఇస్తారని అయితే ఆశిస్తున్నాము. ఎందుకంటే ఉన్నదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిపి కూటమిగా ఉంది కాబట్టి
కాపు సామాజిక వర్గానికి సమతుల్యంగా ఉండాల్సినటువంటి సీట్లు మాకు దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కులాల మధ్య ఒక సమైక్యతను తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఖచ్చితంగానండి, మా డిమాండ్స్ ఉన్నాయి. బీసీ యువసేన తరఫున ఇప్పటికే మేము రాజ్యాధికార ఫలాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏదైతే మాకు బీసీ జాబితా నుంచి తొలగించడం జరిగింది సిటిబల్జ సామాజిక వర్గాన్ని, అది మరీ విచిత్రమైనటువంటి సంఘటన, హాస్యాస్పదము. ఎందుకు తొలగించారు అనే దానికి కారణం ఏం చెప్తున్నారంటే టైప్ మిషన్ మిస్టేక్ అని చెప్తున్నారు, టైపోగ్రాఫికల్ మిస్టేక్. ఇది జీవో నెంబర్ 3 తెలంగాణలో ఈ బీసీ సామాజిక వర్గం నుంచి 26+1 కులాన్ని తీశారు. 26+1 అంటే 1 అనేది మాది. ఆ 1 అని ఎందుకంటున్నారు, 27 అనవచ్చు కదా అన్నారు. 1 ఎందుకు చేశారంటే మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే టైపోగ్రాఫికల్ మిస్టేక్. అది ఆల్రెడీ యాక్చువల్ గా మేనిఫెస్టోలో కూడా ఎలక్షన్ బిఫోర్ మేనిఫెస్టోలో దాన్ని పెట్టడం జరిగిందండి రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా అన్యాయము, కేసీఆర్ గారు చాలా అన్యాయం చేశారు మీకు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము 1 సంవత్సరం కాలంలో మీకు తిరిగి రిజర్వేషన్ ని పునరుద్ధరిస్తాము అని హామీ ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళారు. విచిత్రం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ప్రతిసారి కూడా టిఆర్ఎస్ కూడా కేటీఆర్ గారు స్వయంగా ఎలక్షన్ కి బిఫోర్ హామీ ఏమి ఇచ్చారంటే మేము ఈసారి ఎలక్షన్ లో గెలిచిన వెంటనే మీకు కమ్యూనిటీని కలుపుతాము అని 2 సార్లు మాకు అబద్ధం చెప్పి ఎలక్షన్ లో గెలవడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే రిపీట్ చేశారు. ఎలక్షన్ కి బిఫోర్ హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో ఆల్రెడీ ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా కనీసం సిగ్గుసేట్ ఏంటంటే మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము మా బాధను వ్యక్తం చేసుకోవడానికి 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాల నుంచి మేము సీఎం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పట్లో కేసీఆర్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్ బిఫోర్ ఏమన్నారు, సీఎం గారే మీకు మాట్లాడలేదని, హాస్యాస్పదంగా ఉంది ఇది, మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఇంత దారుణం అని ప్రశ్నించిన ఆ వ్యక్తి వచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అవుతుంది, అయినా సరే ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇది విచిత్రమైనటువంటి సంఘటన. ఎందుకు తీసేశారంటే ఆంధ్ర కులాలకు చెందినటువంటి ఈ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేశారు. ఇంకొక విచిత్రం ఏంటంటే పడుతున్నామని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి బీసీ సంఘాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం అనేది హాస్యాస్పదం. ఇప్పటి వరకు ఏ ఒక్కరు పట్టించుకోలేదు. అంటే బీసీలు అందరి కోసము వీళ్ళందరూ పనిచేస్తున్నారా, లేదా కొందరం బీసీల కోసమే పనిచేస్తున్నారు అనేది ఒక ప్రశ్నోత్తరం అవుతుంది. అదే విచిత్రంగా ఉందండి. ఈరోజు మాకు వేటు పడవచ్చు, రేపొద్దుట వాళ్ళకు కూడా వేటు పడవచ్చు. సో అది ఓకేనండి. నేను బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. ఈయన చెల్లింగి శ్రీనివాసు బీసీ యువసేన సేవా విభాగం కన్వీనర్గా ఉన్నారు. ఈయన కడలి కిషోర్ గారు, ఈయన విద్యార్థి విభాగానికి పనిచేస్తున్నారు. అలాగే ఈయన పేరు కోటేశ్వరరావు, కాండ్రేగుల కోటేశ్వరరావు గారండి. ఈయన ముంబై యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నారు బీసీ యువసేనకు సంబంధించి. అలాగే ఈయన జ్యోతిబాబు, ఈయన విద్యార్థి విభాగానికి పనిచేస్తున్నారు. ఈయన మన రాము అండి, మామిడిశెట్టి రాము గారు, ఈయన కూడా విద్యార్థి విభాగానికి పనిచేస్తున్నారు. ఇలాగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా బీసీ యువసేన టీమ్స్ ఉన్నాయి. అలాగే ఒకసారి ఇటు జానకి రామ్ గారు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణలో సేవా విభాగానికి పనిచేస్తున్నారు. ఇంకా మోర్ టీమ్ మెంబర్స్ ఉన్నారండి, ఇంకా రావాల్సింది. సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కరోనా టైంలో సుమారు 16,000 మందికి మేము ఫ్రీగా ఆనందయ్య గారి మందుని అందించడం జరిగింది. 3,500 మందికి మేము ఐసీయూ నుంచి బయట పెట్టేసినటువంటి వ్యక్తుల్ని బ్రతికించడం జరిగింది. 3,500 మంది విత్ రికార్డెడ్. సో అది ఆల్మోస్ట్ అన్ని టీవీలు ఛానళ్ళు వాటిల్లో కూడా వచ్చిందండి. బీసీ యువసేన చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది కులరహితంగా అన్ని సామాజిక వర్గాలకి చెందినటువంటి పేదల కోసం పనిచేసే వ్యవస్థ. లేదండి, బీసీలో అన్ని కులాలు, ఇతర బీసీయేతర కులాలకు కూడా పనిచేస్తాం. మీకు ముందునే బిగినింగ్ లో చెప్పాను సార్, యాక్చువల్గా రాజ్యాధికార ఫలాలు అందని కులాలు అనేది ఒక నినాదం మాది. రాజ్యాధికార ఫలాలు అందని కులాలన్నీ ఒక తాట మీదకి రావాలని ఒక సదుద్దేశంతో మేము ముందుకెళ్ళాం అంతే. ప్రశ్న ఇది యాక్చువల్గా బిగినింగ్ నేను మాట్లాడాలి. జనసేనలో కూడా సెటిబల్జ సామాజిక వర్గం ఏదైతే ఉందో బీసీలకి ప్రాధాన్యత కల్పించారు.
జనసేన బిగినింగ్ లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మొట్టమొదటి సీటు సెటిబల్జీ సామాజిక వర్గానికి ఇచ్చారు, పితాని బాలకృష్ణ గారికి ఇచ్చారు. కానీ ఈ ఈ ఈ ఈసారి బీసీలకి లో అది సెటిబల్జీలకి ప్రాధాన్యత కల్పించడంలో జనసేన పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. ఎందుకంటే సెటిబల్జీ అనే వర్డ్ ఎక్కడ ఆ పార్టీలో వినిపించట్లేదు. అది భవిష్యత్తులో పార్టీ ఉనికికి ప్రమాదం జరుగుతుందేమోనని నా ఒక్క సలహా. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన కోసం చాలా వెచ్చించాము, చాలా ఖర్చు పెట్టాము. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సో నేను పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రెస్ ముందు నేను అడుగుతున్నది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, సెటిబల్జీలకు కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నాను. ఎంతో మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఆసక్తితో ఉన్నారు చాలా మంది. వారందరికీ అవకాశాలు కల్పిస్తే పార్టీ బలోపేతం అవుతుంది, తద్వారా సామాజిక వర్గానికి కూడా మేలు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. చేయగలుగుతాం. రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. యువత రాజకీయాల్లోకి తీసుకురావాలి, యువతని రాజకీయ నాయకులుగా తయారు చేసే ఒక కర్మాగారం అని నేను మొదటి రోజే బీసీ యువసేన మీటింగ్ లో చెప్పింది అదే. బీసీ యువసేన నాయకత్వం వహించడానికి రాలేదు, నాయకుల్ని తయారు చేయడానికి వచ్చిందని చెప్పాం. ఇది నాయకుల్ని తయారు చేసే ఒక కర్మాగారం అని చెప్పాం. ఆ విధంగానే ఇప్పుడు బీసీ యువసేనలో పనిచేసినటువంటి చాలా మంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి ఇప్పుడు ఈయన ఉప సర్పంచ్గా ఉన్నారు. ఇలాగ అనేక పదవులను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా మాట్లాడాలి, రాజకీయాల్లో ఎలా చురుగ్గా పాల్గొవాలనేది కూడా మేము ప్రతి సమావేశంలో వర్క్షాప్స్ పెట్టి మేము వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అంటే రాజకీయ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కింద స్థాయి వరకు వెళ్ళాలనే సదుద్దేశంతో పనిచేస్తాం.